మీరు 2026లో కూడా ఈ పొరపాటులు, ఈ తప్పులు చేస్తే గనుక మీ ఛానల్ ఎప్పటికీ గ్రోత్ అవ్వదు. ఇవి మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు అన్నది ఒక క్లారిటీ వస్తది. మీరు ఎలా గ్రోత్ అవ్వాలో ఈ ఛానల్‌లో ఫుల్‌గా తెలుసుకుందాం. అండ్ నేను కూడా ఎలా గ్రోత్ అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను చేసిన కొన్ని పొరపాటులు కూడా ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్. మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రూల్ మనది ప్లే చేసేది ఒక ఫుల్ వీడియో చేసినాను అనుకోండి, ఒక 5 మినిట్స్ లేకపోతే 2-3 మినిట్స్ ఇలాంటి ఫుల్ వీడియో చేస్తుంటారు కదా, దానికి మెయిన్గా రోల్ ప్లే చేసేది ఏదైనా ఉందంటే ఒక తమ్నేల్ ఎందుకు అంటున్నా అంటే, ఏదైనా ఒక వీడియో గురించి మీరు వీడియో చేసేటప్పుడు ఒక తమ్నేల్ అనేది ఎంచుకోవాలి. ఎందుకంటే తమ్నేల్ ఎలా ప్లే చేస్తుందంటే, ఆ వీడియో మీ వ్యూవర్స్కి, అంటే మీ వీడియో ఓపెన్ చేయడానికి ఎవరైనా మీ వీడియో ప్రెస్ చేయాలంటే దాని మీద ఏదో ఒకటి మీకు తమ్నేల్ అయితే ఉండాలి. అంటే ఆ వీడియోకి సంబంధించింది ఆన్సర్ అయితే ఉండాలి. ఈ వీడియో చూసుకుంటే ఈ వీడియోకి ఒక తమ్నేల్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఎవరికి అవసరమైతే వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు. అలాగే మీ వీడియో కూడా ఒక తమ్నేల్ లాంటిది మెయిన్గా ప్లే చేసేది రోల్ ఏదైనా ఉందంటే తమ్నేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్నేల్ ఒకటి డిజైన్గా ఉండాలి, అట్రాక్టివ్ ఉండాలి. అండ్ అందరికీ ఒకవేళ మీ తమ్నేల్ చూసి వీడియో క్లిక్ చేసేటట్టు ఉండాలి. అండ్ తమ్నేల్ పెట్టమన్నాను కానీ ఏది పడితే అది పెట్టకండి, ఆ వీడియోకి సంబంధించిన తమ్నేలే పెట్టండి. అలా అయితేనే మీకు క్లిక్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియో చివరి వరకు చూసే వాళ్ళు ఉంటారు. అండ్ తమ్నేల్ మెయిన్ రూల్ చేసేది ఏంటంటే తమ్నేలే ప్లే చేస్తుంది. ఎందుకంటే మెయిన్ ఎవరైనా క్లిక్ చేయాలన్నా, మీ వీడియో ఎవరైనా చూడాలన్నా, ఇప్పుడు అనదర్ పర్సన్ ఎవరైనా కొత్త వాళ్ళకి రికమెండ్ చేసింది అనుకోండి మీ వీడియో, ఆ వీడియో ఎలా చూస్తారు, తనకి తెలియదు ఏం అసలు. తమ్నేల్ పెట్టకపోతే ఏదో ఒక ఫోటో, ఏదో ఒక స్టిల్ ఇలానో ఉంటుంది, అదే తీసుకుంటుంది తమ్నేల్ లాగా. కాబట్టి ఏది అర్థం కాదు. కాబట్టి మీరు పూర్తిగా ఒక తమ్నేల్ అయితే క్రియేట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే తమ్నేల్ అయితే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హుక్ పాయింట్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఈ వీడియో చివరి వరకు చూడండి, లేకపోతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇలాంటిది చెప్పండి. లేకపోతే నా పేరు జహాంగీర్, మీరు జహాంగీర్ కల్లూరి అఫీషియల్ లైక్ ఛానల్ని సబ్ చేయండి. ఇలాంటి చెప్పుకుంటే మాత్రం ఎవరు చూడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హుక్ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ వీడియో అంత చివరి వరకు చూస్తారు. ఈ వీడియో చివరి వరకు చూడండి అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తారు వాళ్ళు. ఇన్ఫర్మేషన్ ఉంది, మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇందులో లభిస్తుంది, మనకు అవసరం ఉన్న ఇన్ఫర్మేషనే ఇందులో వస్తుంది అనుకొని వాళ్ళు చివరి వరకు మీ వీడియోలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ వీడియోలు చివరి వరకు చూడాలంటే స్ట్రాంగ్ హుక్ పాయింట్ ఉండాలి. ప్రతి ఒక్క వీడియోలో, నా వీడియో చూసుకుంటే ప్రతి ఒక్క వీడియోలో స్టార్టింగ్ వదిలేస్తే తర్వాత నుంచి ఆ హుక్ పాయింట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాను. హుక్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ వీడియోకి. అదొక ఇది కూడా ఒక స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. హుక్ పాయింట్ మొదట్లోనే మీరు ఏదైతే లాస్ట్లో చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పండి. లేకపోతే నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్ అని ఇట్లా చెప్పుకుంటే మాత్రం ఎవరు చూడరు. ఫస్ట్ స్టార్టింగ్లోనే హుక్ పాయింట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ ఏ కేటగిరీలోకి పోతుంది? టెక్ ఛానలా, మోటో వ్లాగ్సా, లేకపోతే కుకింగ్ ఛానలా, లేకపోతే కామెడీయా, ఇలాంటివి ఏదన్నా ఒక సెక్షన్ ఎంచుకోండి. ఎంచుకోమన్నాను కానీ మీకు అవగాహన లేని సబ్జెక్ట్ని మాత్రం ఎంచుకోకండి. మీకు దేని మీద ఎక్కువ గ్రిప్ ఉంటుందో, అంటే దాని మీద ఎక్కువ లాంగ్ రన్ మీరు రన్ కావాలి, అంటే ఎక్కువ రోజులు దాని మీదనే మీరు ఫోకస్గా వీడియోస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీ వీడియోస్కి ఒక అర్థం ఉంటుంది. అండ్ మీ ఆడియన్స్ కూడా మీతో కనెక్ట్ అయ్యి అలాగే ఉంటారు. అండ్ మీరు ఛానల్ ఏ కేటగిరీలో చేస్తున్నారు? ఫస్ట్ వ్లాగ్స్ అయితే ఓన్లీ వ్లాగ్సే అప్లోడ్ చేయండి. టెక్ కంటెంట్ అయితే టెక్ కంటెంటే అప్లోడ్ చేయండి. లేకపోతే ఏదైనా ఒకటి అన్ని మిక్స్ చేయాలనుకుంటే మాత్రం లాస్ట్ 1 వీక్లో వన్స్ టెక్ న్యూస్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు వీక్లో ప్రతి ఒక్క వీడియో చేస్తాను. అన్ని మిక్స్ కంటెంట్ చేయాలనుకుంటే మాత్రం లాస్ట్ ఒక టెక్ న్యూస్ అని పెట్టుకుంటాను ఒక 1 వీక్లో. ఆ వీక్లో చెత్త అంతా ఏదైతే మాట్లాడాలో ఆ చెత్త అంతా ఆ వీడియోలో మాట్లాడుకుంటాను. ఇలా చేయండి. మీ ఛానల్ ఏ కేటగిరీ? ఫుడ్ బ్లాగ్సా, లేకపోతే కుకింగ్ ఛానలా, లేకపోతే మోటో బ్లాగ్సా, లేకపోతే మామూలుగా వ్లాగ్స్ వీడియోసా? ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. మీరు మ్యూజిక్సా, లేకపోతే డ్యాన్సా, ఇలా చాలా. అంటే మీకు దేని మీద ఎక్కువ స్ట్రాంగ్ ఉందో, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో దాని మీదకి వెళ్ళండి. అంతేగాని ఇంకొక చేస్తున్నారు కదా అలాంటి వీడియోలు చేస్తామంటే మాత్రం మీకు ఎక్కువ కాలం రన్ కాలేరు ఆ కంటెంట్ మీద.
మీ కంటెంట్ మీద మీరు ఏదైతే కేటగిరీ ఎంచుకుంటున్నారో దాని మీదనే ఎక్కువ కాలం ఉండగలరు, మీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చే కన్సిస్టెన్సీ, అంటే మీరు డైలీ వీడియో అప్లోడ్ చేసేలా ఉండాలి. డైలీ అంటే డైలీ అని చేయాలని ఏం రూల్ లేదు. వీక్లీ ఒక 3 లాంగ్ వీడియోస్, 3 షార్ట్ వీడియోస్ ఇలా. ఒకరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, ఒకరోజు షార్ట్ వీడియో, లేకపోతే ఇంకొక రోజు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఇంకొక రోజు లాంగ్ వీడియో, ఇలా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. అది కన్సిస్టెన్సీ అంటారు దీన్ని. అంటే రెగ్యులర్గా మనం యాక్టివ్లో ఉన్నట్టు యూట్యూబ్ అనేది మనని అనుకుంటుంది. ఎందుకంటే మనం ఎంత యాక్టివ్లో ఉంటే యూట్యూబ్ మనని అంత గ్రోత్కి తీసుకెళ్ళడం అయితే చూస్తుంటుంది. మనం ఎంత యాక్టివ్లో ఉంటే మన ఛానల్ని అంత గ్రోత్ చేస్తుంటుంది యూట్యూబ్. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, ఏమనుకోకండి. మనము ఎంత యాక్టివ్లో ఉంటే మన ఛానల్ అంత గ్రోత్కి వెళ్తుంటుంది. అండ్ ఆడియన్స్ కూడా మీతోని ఎప్పటికీ అలా కనెక్ట్ అయి ఉంటారు. అండ్ కన్సిస్టెన్సీగా సరే ఈ వీడియోలు మన ఛానల్లో పలానా వీడియో పలానా టైంకి వస్తుంది అన్నట్టు ఒక టైమింగ్స్ పెట్టుకోండి. మీ ఛానల్లో ఏ టైంకి షార్ట్ వీడియో వస్తుంది, ఏ టైంకి లాంగ్ వీడియో వస్తుంది, ఇలా పెట్టుకోండి. నా ఛానల్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ షార్ట్ వీడియో వస్తుంది, ఈవినింగ్ 4 o'clockకి లాంగ్ వీడియో వస్తుంది. ఇలా పెట్టుకుంటే అప్పుడు మీ ఛానల్కి ఆ గ్రోత్ ఉంటుంది. అండ్ మీ ఛానల్కి ఎప్పుడు ఎక్కువ చూసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే ఇది కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి. లైవ్ వాటికే పరిమితమై ఉంటారు. ఎవరైతే సబ్స్క్రైబర్స్ లైవ్ ద్వారా వస్తారో వాళ్ళు మన వీడియోస్ చూస్తారన్న నమ్మకం అయితే పెట్టుకోకండి. లైవ్ వల్ల ఓన్లీ లైవ్ దేనికి పెట్టుకోవాలంటే మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చేలాగా, లేకపోతే జస్ట్ ఒక టైం పాస్ లాగా, లేకపోతే ఒక మైండ్ సెట్ కొంచెం ఫ్రీ అయ్యేలాగా ఇలా పెట్టుకోండి. కానీ ఓన్లీ లైవ్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ మీతోని ఎక్కువ లాంగ్ రన్ ఉండరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. లైవ్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ ఓన్లీ మీ లైవ్కే అటెండ్ అవుతారు, మీ లైవ్కే సపోర్ట్ చేస్తారు. కానీ మీరు మెయిన్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో షార్ట్ వీడియోస్ కానివ్వండి, లెంత్ వీడియోస్ కానివ్వండి, ఎక్కువ చూడరు. 10 మందిలో ఒక 5 చూస్తుండొచ్చు. అటు ఇటు 10 మంది సబ్స్క్రైబర్లు లైవ్ ద్వారా వస్తే అందులో 5 మాత్రమే మీ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చూస్తారు. కానీ మిగతా 5 మంది అయితే చూడరు. ఓన్లీ లైవ్ ఎప్పుడు పెడతారా, వీళ్ళు లైవ్ సెక్షన్ ఎప్పుడు పెడతారా, మనం ఎప్పుడు అటెండ్ అవుదామా అన్న బ్యాచే ఎక్కువ ఉంటుంది. నేను కూడా లైవ్ మానేద్దాం అనుకుంటున్నా. ఒక రకంగా చూసుకుంటే మాత్రం నాకే కరెక్ట్ అనిపిస్తలేదు. నేను కూడా లైవ్ చేస్తున్నా కాబట్టి నాకు కూడా కరెక్ట్ అనిపిస్తలేదు. అది లైవ్ సెక్షన్ అనేది పూర్తిగా మానేను, కానీ ఒక టైమింగ్స్ అయితే చేంజ్ చేసి 1 hour అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతా అంతే. ఇది మాత్రం అనుకుంటున్నాను నేను కూడా. మీరు కూడా లైవ్ చేస్తే మాత్రం లైవ్ సెక్షన్ని వాళ్ళ ద్వారా మీకు లైవ్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ ఎప్పుడు మీతోని కంటిన్యూగా ఉండరు. అంటే మీ వీడియోస్ని చూడరు. ఇప్పుడు మీరు డైలీ లైవ్ చేస్తున్నారు కదా, ఒక 15 days మీరు లైవ్ ఆఫ్ చేసేయండి. 15 days లైవ్కి వెళ్ళకుండా ఉండండి. ఒకసారి ట్రై చేయండి. 15 days లైవ్కి వెళ్ళకుండా ఉండి చూడండి, మీ సబ్స్క్రైబర్లు ఆటోమేటిక్గా తగ్గిపోతారో లేదో ఒకసారి గమనించండి. ఎందుకంటే మన వీడియోస్ లైవ్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్లు చూడరు, మన వీడియోస్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్లే మన వీడియోలు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళ వాయిస్ ఏదైనా ఉందనుకోండి, వేరే వాళ్ళ వాయిస్ అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్గా వేరే వాళ్ళ వాయిస్ ఉంది, వాళ్ళ వాయిస్ అంటే సాంగ్ తీసుకొచ్చుకొని మనము ఓన్లీ దానికి రియాక్షన్స్ ఇస్తుంటే అది సెట్ కాదు. ఎందుకంటే అది దానికి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడవచ్చు, లేకపోతే స్ట్రైక్ పడవచ్చు, లేకపోతే కాపీరైట్ పడవచ్చు, ఏమైనా పడవచ్చు. కాబట్టి అది మీకు సెట్ వద్దు. ఇప్పుడు 2026లో ఇవన్నీ ఇప్పుడు రూల్స్ అన్నీ మారిపోయినాయి. ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అన్నీ మారిపోయినాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నీ మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏవైతే వేరే వాళ్ళ వాయిస్ తీసుకొని మీ ఛానల్లో మీరు దానికి రియాక్షన్ ఇస్తున్నట్టు, లేకపోతే వేరే వాళ్ళ ఒక సాంగ్ తీసుకొని దానికి మీరు ప్లే చేస్తున్నట్టు ఇలా చేస్తే మాత్రం మీ ఛానల్లో ఎక్కువ లాంగ్ రన్ అయితే రన్ కాదు. ఎందుకంటే మీ ఓన్ వాయిసే మీ కంటెంట్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే 2026లో అన్నీ మారిపోయినాయి. అప్పట్లా లేదు యూట్యూబ్ అనేది, అప్పట్లా లేదు. కంటెంట్ క్రియేటర్లు ఎక్కువ అయిపోయినారు కాబట్టి యూట్యూబ్ అనేది ఏ క్షణంలో ఏది చేంజ్ చేస్తుందో యూట్యూబ్కే అర్థమవుతుంది. అలా ఉంది ఇప్పుడు 2026లో ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోయింది. కాబట్టి మనం కూడా అప్డేట్ కావాలి. కాబట్టి మనం కూడా అప్డేట్ అవుదాం. అండ్ యూట్యూబ్తో మనం కూడా అందరం కలిసి గ్రోత్ అవుదాం. ఒకరిని సపోర్ట్ చేసుకుందాం, ఒకరిని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా మూవ్ అవుదాం. ఓకేనా? ఇకపోతే ఇది వాటి వీడియో. అండ్ ఈ వీడియోలో నేను ఏమైనా మిస్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక పాయింట్ అయితే గట్టిగా స్ట్రాంగ్
పెట్టుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లోనైతే సో ఒక పాయింట్ అయితే స్ట్రాంగ్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తమ్నెల్స్, మెయిన్గా తమ్నెల్స్ పెట్టుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఏవైతే హ్యాష్ ట్యాగ్లు ఇస్తారో అవి క్లియర్గా పెట్టుకోండి. అంటే వేరే హ్యాష్ ట్యాగ్లు వేరే వీడియోకి సంబంధించినవి తీసుకొచ్చి ఈ వీడియోకి పెడతా అంటే కుదరదు. ఈ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్లే ఈ వీడియోకి యూజ్ చేయాలి, అలా పెట్టుకోండి. ఇప్పుడు వేరే వీడియోకి పెట్టిన హ్యాష్ ట్యాగ్లు అవే హ్యాష్ ట్యాగ్లు తీసుకొచ్చి ఇంకొక వీడియోకి పెడతా అంటే కుదరదు. దీనికి సంబంధించిన వీడియోకి ఈ హ్యాష్ ట్యాగ్లే ఉండాలి, ఆ సంబంధించిన హ్యాష్ ట్యాగ్లు దానికే ఉండాలి. హ్యాష్ ట్యాగ్లు యూజ్ చేయండి, తప్పు లేదు అందులో. మన ఒక వీడియో కొంచెమైనా వైరల్ అవ్వాలంటే హ్యాష్ ట్యాగ్లు అయితే తప్పనిసరిగా యూజ్ చేయాలండి. కానీ ఏ పడితే అవి కాదు, మీకు ఏ వీడియోకి సంబంధించినవి ఆ వీడియోకి అయితే మీరు యూజ్ చేయండి. దానివల్ల మీకు కొంచెం అయితే ఇంప్లిమెంట్ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు వీడియో కింద సబ్ టైటిల్ అంటే మీరు ఏదైతే ఇస్తారో దానికి సంబంధించి క్లియర్గా ఉండాలి. ఎవరైనా సెర్చ్ చేస్తే మీ ఛానల్ లిస్ట్ ఫస్ట్ వచ్చేటట్టు చూసుకోండి, అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. అండ్ మీ ఛానల్ని ఎవరైనా సెర్చ్ చేస్తే ఫస్ట్ లిస్ట్లో వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు నా ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే పైనే ఫస్ట్ వస్తుంది జహాంగీర్ కల్లూరి అని కొడితే, కల్లూరి ఆయన అఫీషియల్ కొట్టకున్నా సరే కానీ జహాంగీర్ కల్లూరి అని వస్తే ఫస్ట్ ప్లేస్లో నా పేరు వస్తుంది, నా ఛానల్ నేమ్ వస్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకోండి మీ ఛానల్ నేమ్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేటగిరీ ఏందో మీరు ఎంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.